మన దగ్గరికి రకరకాల సమస్యలతో జనాలు వస్తూ ఉంటారు. మామూలుగా మన దగ్గరికి వచ్చే జబ్బులు ఏంటంటే ఎండోక్రైన్స్ కాబట్టి డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు. కానీ మనం డాక్టర్‌గా చూస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం ఒక స్పెషలిస్ట్‌ని మనం చూడకూడదు. అంటే మన ఫీల్డ్‌లోనే ఉన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ వాడు డయాబెటీస్ వచ్చింది. వాడికి ఇతరత్రా వాళ్ళకి వేరే జబ్బులొచ్చాయి. ఉదాహరణకి న్యూమోనియా కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ కావచ్చు, ఇతరత్రా అంటే వేరే రకం జబ్బులు కావచ్చు. అవి నాకు సంబంధం లేదు అనుకోకూడదు. అంటే మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు దాన్ని పరిపూర్ణంగా దాన్ని మనం ఇంగ్లీష్‌లో హోలిస్టిక్ అంటాము. అలా చూడాల్సి ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే మన బాడీలో ప్రతి పార్ట్ ఒకదానికి ఇంటర్‌లింక్ అయి ఉంటుందన్నమాట. దాన్ని హోమియోస్టాసిస్ అంటారు. ఈ హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక ఫిజియలాజికల్ కాన్సెప్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసుకోండి. కార్‌లో ఒక టైర్ చెడిపోయింది అనుకుంటాము. కానీ టైర్ చెడిపోయినంత మాత్రాన ఆ టైర్ వరకే మనం చేయం. ఆ టైర్‌తో పాటు రిమ్ కరెక్ట్‌గా ఉందా లేదా, ఆ టైర్ చెడిపోయినందువల్ల ఇంకేమైనా సస్పెన్షన్స్ పాడైనాయా ఇవన్నీ చూస్తుంటాం అనమాట. సో ఆ గుడ్ మెకానిక్ వరకే ఒక గుడ్ డాక్టర్ చేయాల్సి ఉంటుంది. వేరే సమస్య కూడా రావచ్చు. ఉదాహరణకి ఒక పేషెంట్ బాగా వీక్‌గా ఉన్నారు అంటే అది థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్‌తో పాటు వాడికి ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. లేదు ఇతరత్ర సమస్యలు అంటే మోషన్‌లో బ్లడ్ పడడం గానీ, కడుపులో గ్యాస్ గానీ, లేదు ఛాతీలో ఇన్ఫెక్షన్ గానీ ఉండొచ్చు. అంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ గానీ, ఇటువంటి ఇతరత్ర జీర్ణకోశ సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు అవి నాకు సంబంధం లేదు, అవి వేరే డాక్టర్ చూస్తారు అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంటే పేషెంట్ మన మీద ఒక నమ్మకం పెట్టుకొని వచ్చినప్పుడు ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా అంటే హోలిస్టిక్‌గా చూడాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఓకే. డయాబెటిస్ హై ఉంది. కానీ ఎందుకుంది? మనం ఆలోచించాలి. అది కేవలం తన ప్రాబ్లమా? లేదు తన చుట్టూ ఉన్న పరిసరాల సమస్యలా? అంటే తన మానసిక ఆందోళన కావచ్చు, అది ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు. ఇవన్నీ మనము హోలిస్టిక్‌గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు డాక్టరు సైకాలజిస్ట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.